మరి నన్నెందుకు గుడికి పిలిచావు? నీకొక మాట చెప్పనీకి. ఆ మాట ఐ లవ్ యూ కాదా? మళ్ళా గదే మాట మాట్లాడిను అనుకో, ఆ, మ్, ఇగో గుడి అని చూడకుండా గుద్ది చంపేస్తా. ఆ, ఆ. ఇగో ఇవన్నీ కాదు, నీకొకరిని చూపి నీకి ఇక్కడ పిలిచిన. ఎవరిని? అదే మన బాగ్. రాథోడ్, సారు సార్, మీరేంటి సార్ ఇక్కడ? రాథోడ్, భాగిని చూసావా? అవును, తను నాకిక్కడ కనిపించింది. నీకు కనిపించిందా? లేదు సార్. అయినా మిస్సం ఇక్కడెందుకు ఉంటుంది సార్? బట్ నేను చూశాను, నాకు తను కనిపించింది. అది భ్రమ సార్, ఇల్యూషన్. ఏంటి? మీరు ఎవరిలో చూసి బాగి అనుకుంటున్నారు? నేనేమంత పిచ్చోండి కాదు. భ్రమ ఎట్లాంటి వాళ్ళనైనా పిచ్చోళ్ళని చేస్తుంది సార్. మొన్న నేను కూడా ఇంతే, రోడ్డు మీద బాగి కనిపించిందని భ్రమపడ్డాను. పిచ్చిదాని లెక్క రోడంతా పిచ్చిదాని లెక్కనే తిరిగిన. గది కూడా ఇల్యూషనే. బాగిని చూసిన సార్. ఏదో భ్రమలో ఉన్నట్టున్నావే. ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా నా లెక్కనే పిచ్చలేరు. సార్, తను చెప్పినట్టు భ్రమయ్య ఉంటుంది సార్. మిస్సం ఇక్కడ లేదు సార్. ఎక్కడుందో కూడా తెలియదు. మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఈ గుడంతా దోలాడండి. మీరు గంతగరం దోలాడినందుకైనా ఇంకా పోరి కనబడుతుందేమో. నాకంత కర్మేం పట్టలేదు. తనని వెతకాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. తను ఎక్కడుంటే నాకెందుకు? ఇప్పుడు చెప్పమ్మా, రేడియో జాకమ్మా. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావు? నాతో ఏం చెప్పాలనుకున్నావు? ఇందాక మీ సార్ చూసింది భ్రమ కాదు, నిజం. నిజమా? అంటే మిస్సమ్మా? అదిగో గానే ఉంది. మిస్సమ్మా, మిస్సమ్మా, ఇది కళ నిజమా? మీరు నిజంగా వచ్చారా? నేను చూస్తున్నది భ్రమ కాదు కదా? మిమ్మల్నే కదా? నీ ఎదురుగా చెట్టంత మనిషి కనబడుతుంటే భ్రమ అంటవేంది రాథోడ్? మన బాగినే. ఎన్ని రోజులైంది మిస్సమ్మా మిమ్మల్ని చూసి? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు?
నాతో చెప్పకుండా నాకు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అంత కష్టమే వచ్చింది మిస్సమ్మ. మిస్సమ్మ, సారు పిల్లలు ఎంత బాధపడ్డారో తెలుసా? ఇప్పటికీ మీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఈ అజ్ఞాతవాసం? ఎందుకు ఈ వనవాసం? ఏమైంది మిస్సమ్మ? దీని అంతటికీ కారణం ఆ మనోహరి రాథోడ్. తను నన్ను ఆయన్ని విడదీసింది. ఈ బిడ్డ జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం 7 ఏళ్ల పాటు ఉంటుంది. మీరు ఎక్కడున్నారు? మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. పంతులతో అబద్ధపు జాతకం చెప్పించి ఆ అమ్ముపై రాబందుతో దాడి చేయించి మిమ్మల్ని భయపెట్టి దూరంగా వెళ్ళిపోయేలా చేసిందా? ఆ రాక్షసుని ఏం చేసిన పాపం లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గురాలి అంతు చూస్తాను. దాన్ని నా చేతులతోనే కాల్చి చంపుతాను. ఆగు రాథోడ్. ఆ పని నేను చేయలేక కాదు, దేనికైనా టైం రావాలి. ఇంకెన్ని రోజులు దాన్ని భరిస్తారు మిస్సమ్మా? ఇంకెన్ని తప్పుల్ని క్షమిస్తారు?